పాపాలు తీసివేయడానికని వచ్చాడు, ఆయనతో తీసుకువెళ్ళడానికని వచ్చాడు. ఇంతగా నేను చేసినా నాకు ఏం ఇస్తున్నారు మీరు? అదే ఈర్ష, అదే ద్వేషం, అదే కపటాలు, అదే అనుమానం, భార్య భర్తలకు అదే అనుమానం, కొట్లాటలు, సమాధానం లేదు, ఇంటికి వెళ్ళే వాళ్ళు ఊరుకున్నది మేలు అన్నట్టు ఉంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఎలా ఉన్నామనంటే అందరూ కూడా దేవుని సన్నిధిలో నిందారహితులు ఉండడానికి రండి. ఇప్పుడు ఆరాధన కదా, 11 గంటలకు ఆరాధన అంటే నేను 12:30కి వెళ్ళి అరగంట ఉండేసి వస్తే చాలు ఆశీర్వాదం వస్తుంది అనుకొని రాకండి. మీరెవరో నేను ఎరగని అంటున్నాడు. బుద్ధి లేని కన్యకలు రాలేదా? వచ్చారు వాళ్ళు వచ్చి తలుపు పడుతుంటే మీరెవరో నేను ఎరగానండి. గుడికే వస్తున్నారు వాళ్ళు, మీరందరూ కూడా గుడికే వస్తున్నారు. కానీ సరైన సమయానికి రాకపోతే, సరైన రీతిలో రాకపోతే, మీరు ప్రిపేర్ అయ్యి రాకపోతే మీరెవరో నేను ఎరగనంటాడేమో. అందుకని ఉన్న కొద్ది మంది అయినా పరిశుద్ధులుగా ఉండి, బుద్ధిగల కన్యకలుగా ఉండి, వారి సిద్ధెల్లో నూనె, వారి దివిటీలు మండుతుండాలి. అవి తీసుకొని వచ్చి ఎలాగనంటే ఆయన వస్తుంటేనే ఇదిగో పెళ్లి కుమారుంటేనే మనము ఎగిరి వెళ్ళిపోయేలా ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎప్పుడు వస్తాడనంటే ఆయన రాత్రి వస్తున్నాడు, మధ్యాహ్నం వస్తున్నాడు కాదు. నువ్వు నిత్యము మెలకువగా, నువ్వు ఏ పని చేసినా, నువ్వు ప్రయాణం చేసినా, నువ్వు ఎక్కడికి వెళ్ళి, నువ్వు స్నానం చేసినా నువ్వేం చేయాలంటే దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉండాలి. ఎప్పుడు వస్తావు ప్రభా? ఈ నిమిషం వస్తావు, ఈ క్షణం వస్తావు నాకు తెలియదు, కాబట్టి నేను నిన్ను స్తుతిస్తూనే ఉన్నా. నీవు వస్తే నాకు నీ స్వరం నాకు వినబడాలి. ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనే స్వరం నేను వినాలి. హల్లెలూయా. ఆయన ఎందుకు వచ్చాడు ఈ క్రిస్మస్ సీజన్లో? మన ఆన్లైన్లో వింటున్న వారందరూ కూడా నేను చెప్తున్నాను, ఈ క్రిస్మస్ సీజన్లో ఆయన ప్రవచనాలు నెరవేర్పు కొరకు వచ్చాడు కదా. పాత నిబంధనలు అంతా కూడా దేవుని వెతకండి అని ఉన్నది. దేవుని వెతుకుతున్నారు వాళ్ళు. పాత నిబంధనలు ఏంటండి కదా, ఆయన సమీపంగా ఉండగానే ఆయనను వెదకుడి, ఆయన సమీపంగా ఉండగానే వెతకండి అంటున్నారు. పాత నిబంధనలు అంతా వెతుకుడే. క్రొత్త నిబంధనకు వచ్చే వరకు ఆయనను వెతుకు మన దగ్గరికి వచ్చాడు. అవునా కదా? పాపులను వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాను, నశించిన దాన్ని ఆయన వెతికి వస్తున్నాడండి. క్రొత్త నిబంధన, మనం క్రొత్త నిబంధన వాళ్ళం. రాత్రి చెప్పిన వాక్యం, మన వాళ్ళ కృతజ్ఞకుడిగా బర్త్డే దాంట్లో లాస్ట్ చెప్పిన వాక్యం ఏంది? అప్పుడు చిన్నపిల్లలను ఆయన చేతులు ఉంచాడు, ఆశీర్వదించాడు. అప్పుడు ఏంటి? ఆయన గాయాలు లేవు ఆయనకు. కానీ ఇప్పుడు మనం ఎంత ధన్యులు అంటే నీ కొరకు నా కొరకు ఆయన మరణించాడు. ఆయన చేతుల్లో గాయాలు కొట్టుకొని ఆయన గాయాలైన చేతులను మన మీద పెట్టి ఇదిగో నేను నీ కొరకు చనిపోయానని చూపిస్తున్నాడు అండి ఆయన. సభ స్తోత్రాలు నేను నీ జీవితాన్ని కోరుకుంటున్నా, నేను నిన్ను కోరుకుంటున్నా, నీవు నా దానివి, నీవు నా వాడివి అని ప్రభు మాట్లాడుతున్నాడు. అప్పుడు చిన్నపిల్లలకు నాకు ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అన్నాడు చిన్నపిల్లలను. ఇప్పుడు మనల్ని అంటున్నాడు ఇలాంటి వారిది. ఎలాంటి వారిది? నేను ఎవరినైతే ఆశీర్వదిస్తున్నాను, ఎవరి మీద నా రక్తం చేతులు ఉంచుతున్నాను, వారు నా కొరకు, నేను వారి కొరకు నేను సిలువ వేయబడ్డాను. అందుకని నేను వాళ్ళని తీసుకొని వెళ్తున్నాను. మీరు జీవితం నాకు, ఈ లోకం కొరకు కాదు. ఈ లోకంలో మనం ప్రయాసపడుతున్నాం, లోకం కొరకు మనము పరిగెత్తుతున్నాం, కానీ లోకం కొరకు పరిగెత్తకండి. ఆయన ప్రవచనాలు నెరవేర్పు కొరకు వచ్చాడు. ఆయన దేని కొరకు వచ్చాడు? ఇంకా మనల్ని వెతికి రక్షించడానికి వచ్చాడు, మన పాపములు తీసుకురావడానికి వచ్చాడు. మానవుని ఆయన ప్రేమించి ఆయనతో ఉంచడానికి వచ్చాడండి. అందుకని ఎవరే కానీ మన ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఆన్లైన్లో కానీ, ఇది శుభవార్తలు కానీ వింటున్న వారందరూ కూడా రక్షణ పొందుకోవాలి. ఇంకా సమయం లేదు. అందరు కూడా రక్షణ పొందుకోవాలి. అందరు కూడా యేసయ్యను నమ్ముకోవాలి. యేసయ్య ఒక్కడే దేవుడు. చూడండి, ఈ చరిత్రలో ఒక ఎంతమంది అనంటే 16,000 కోట్ల జనాభాలోనంట రికార్డ్ అయిన దాంట్లో 3 లక్షల మంది మేమే దేవుళ్ళం అని చెప్పారంట. 16,000 కోట్ల జనాభాలో మేమే దేవుళ్ళమని 3 లక్షల మంది వాళ్ళు రికార్డ్ అయిన వాళ్ళు అన్నట్టు వాళ్ళు చెప్పారంట. మీరే దేవుళ్ళు అయితే కొన్ని సూచనలు ఉంటాయండి. నేను దేవుడిని చెప్పుడే, దేవుడు నాకు ముందు ఏమైనా చెప్పాడా? దేవుడు నాకు దర్శనంలో ఏమైనా చెప్పాడా? నేనేమైనా అద్భుతాలు చేస్తున్నానా? రాబో కారణం గురించి ఏమైనా నేను ప్రవచనాలు చెప్తున్నానా? నిజంగా దేవుడు నాలో ఉండి కనబడుతున్నాడా? ఇవన్నీ మనం అడిగి తెలుసుకోవాలి. గుడ్డిగా నమ్మొద్దు. ఎవరిగా నేను దేవుని చెప్పుకుంటే ఆజ్గా భగవాన్, కల్కా భగవాన్, రాబోయే దేవుడు అని అంటే అవును నువ్వు దేవునే కదా, నిజంగానే నీకు ఏమేమి చెప్పాడు దేవుడు అని అడుగుతామా లేదా?
నీకు దేవుడు ఎక్కడ కనబడ్డాడు, ఎలా ఉంటాడు, నువ్వేమేమి చేసి వచ్చినావు, పరలోకం ఎలా ఉంటుంది కదా, ఇవన్నీ కూడా మనం అడగాలి, మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. చూడండి, నేను పరదేశానికి వెళ్తాను అనుకోండి, నేను సౌదీకి వెళ్ళాను, వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, నన్ను నువ్వు నిజంగా నువ్వు ఎక్కడతాను అంటే నేను ఏమంటా, నేను ఇండియన్ అంటాను. ఇండియన్ అంటే నీకు రుజువైంది, అవునా? ఇండియన్ అంటే నీకు రుజువైంది అంటే ఏమంటుంది, నాకు నా పాస్పోర్ట్ ఉంటుంది, పాస్పోర్ట్లో ఇండియన్ అని ఉంటుంది. తర్వాత నువ్వు ఇండియాలో నువ్వు ఎక్కడ, మళ్ళీ హైదరాబాద్లో, ఇండియాలో నేను హైదరాబాద్లో ఎక్కడ, యూసుఫ్గూడలో ఎక్కడ, కృష్ణానగర్, ఎన్ని ఉన్నాయి నాకు ప్రూఫ్స్. కాబట్టి నేనే దేవుడిని చెప్పే వాళ్ళకి ఏమన్నవి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నీకు ఏ దేవుడు కనపడ్డాడు, ఎలాగుంటాడు ఆయన, ఏం చేస్తే అన్ని కూడా దేవుని కార్యాలు జరుగుతున్నాయి కదా, అవన్నీ కూడా తెలుసుకొని మనము దేవుని వెంబడించాలని మనం దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఏంటి అని అంటే, ప్రభువుని మనం వెంబడించాలంటే మనకు చక్కగా ప్రూఫ్స్ కావాలి. ఈ లోకంలో ఎంతో మంది దేవుళ్ళు అనేబడేవారు ఉన్నారు, కానీ ఏ దేవుడు కూడా మానవునిగా అయ్యాడండి? నాకైతే తెలియదు. ఏ దేవుడైనా మానవుడు అయినట్టున్నదా? అన్ని మతాలు సమానమేనండి అంటారు కదా, అన్ని మతాలు సమానం అంటారు. అన్ని మతాలు సమానం అంటే, అన్ని మతాలు సమానమైతే మరి ఈ మతం ఎందుకు వచ్చాయి, ఇన్ని మతాలు ఎందుకు వచ్చాయి? చాకలైనా మంగళైనకి ఇచ్చి పెళ్లి చేస్తారా? మా కులం కాదంట, మరి అన్నిలే కదా వాళ్ళందరూ కూడా, అవునా కదా, వాళ్ళందరూ అన్నిలే, హిందూ మతమే, అందరూ రాముని ఎవరెవరు కొలుస్తారో వాళ్ళని కొలుస్తారు. కానీ కులం వేరు, మళ్ళీ ఈ కులంలో ఆ కులంలో వెళ్ళరు, వీళ్ళు వాళ్ళ దాంట్లోకి వెళ్ళరు. క్రిస్టియన్స్ అందరం క్రిస్టియన్స్మే, మనం రోమన్ క్యాథలిక్స్ చేసుకోం, వాళ్ళు మనల్ని చేసుకోరు. మళ్ళీ ఈ చర్చ్ నాది, ఆ చర్చ్, అన్ని దాంట్లో తెగలు, అన్ని దాంట్లో కులంలో, అన్ని దాంట్లో కదా ఒకలాంటి అంత విభాగింపబడ్డది. మళ్ళీ దేవుడు ఒక్కడు అంటారు, అంత కన్ఫ్యూజనే. కూర్చోండి, కళ్ళు మూసుకోండి, ఏకాగ్రత ప్రార్థన చేయండి. నిజంగా నువ్వు దేవుని మీద నాకు కనబడు, ఇప్పుడు ఈ రాత్రి నాకు కనబడు, ఈ మధ్యాహ్నం నాకు కనబడు, నాతో మాట్లాడు, నీ స్వరూప దర్శనంతో నాతో మాట్లాడమని. హల్లెలూయా. అలాగ మనం మాట్లాడాలని, నేను మాట్లాడమంటే తప్పకుండా ప్రభు మనతో మాట్లాడుతాడని ప్రభు మనతో మాట్లాడుతున్నాడండి. కాబట్టి చూడండి, ఇక్కడ భారతదేశంలోనంట నిమిషానికి 34 మంది పుడుతున్నారంటండి. నిమిషానికి ఎంతమంది? 34 మంది పుడుతున్నారంట. అయితే ఒక పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళాడంటే, ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళాడంట. ఇంగ్లాండ్ దేశానికి వెళ్తే 1950s ఉన్న ఒక రాణి, అయితే వచ్చి, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడంటే, నేను ఇండియా దేశం నుంచి వచ్చానండి. ఇండియా నుంచి అంటే, ఇండియా ఎక్కడుంది నాకు తెలియదు. చూడండి, ఇండియా ఎక్కడుంది నాకు తెలియదు అని అంటే ఆయన అన్నాడంట, ఆ పాస్టర్ గారు అన్న బోధకుడు, ఆయన మిషనరీ, ఆయన ఏమన్నాడంటే, ఇంగ్లాండ్ ఎక్కడుందో, అమెరికా ఎక్కడుందో, కొన్ని దేశాలు, ఆస్ట్రేలియా ఎక్కడుందో బైబిల్ ఉందా? కానీ అంత పెద్ద పెద్ద దేశాలు బైబిల్లో లేవు. ఎస్తేరు గ్రంథం తీసి చూడండి, అక్కడ హిందూ దేశం అని ఉన్నది. కూష దేశం మొదలుకొని హిందూ దేశం వరకు నా నా దేశము ఎక్కడున్నది, హిస్టరీలో ఉన్నదండి. అలాగే మీకు ఎలా తెలియదు అని చెప్పేసి ఆయన వాదన చేశాడంట. అంత గొప్ప దేశంలో మనం పుట్టాం. పరిశుద్ధ గ్రంథంలో మన దేశం లిఖించబడ్డది, మనం లిఖించబడ్డాం అందులో. కాబట్టి మనం ఎలాగనంటే, మన దేవుడు గొప్పవాడు, నేను ఆయన కొరకు నేను జీవిస్తాను. ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే, నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి నీ కొరకు మరణించాను, నిన్ను తీసుకొని వెళ్ళడానికి ఆయన వచ్చాడని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అందుకని చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథంలోనంట 10 మంది ఏర్పరచబడిన వారు ఉన్నారంట. బైబిల్ గ్రంథంలో 10 మంది ఏర్పరచబడిన వారు. వాళ్ళను అంటే ఆ ఏర్పరచబడిన వారిలో మొట్టమొదలు ఆదాముని ఏం చేశాడు, ఆయన చేసిన తర్వాత ఆయనకు కదా వాగ్దానం ఇచ్చాడు, మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి అని. ఎందుకనంటే నేనే దేవుడిని ఆయన స్పష్టంగా కనపరుచుకున్నాడు. కాబట్టి మీరేం చేయాలి, మీరు నన్నే పూజించాలి అని చెప్పేసి ఏదేని తోటలు పెట్టాడు. ఏదేని తోట అంటే ఎక్కడంటే చూడండి ఎన్ని కంట్రీస్ ఉన్నాయో. ఏదేని తోట అనగా చూడండి, టర్కీ దగ్గర నుంచి అంట మిడిల్ ఈస్ట్ ఖండాలన్నీ కూడా, ఏదంటే నార్త్ ఆఫ్రికా, ఈజిప్ట్, సుడాన్, ఇదంతా కలిసి ఏదేని తోట అని అంటండి. నార్త్ ఆఫ్రికా, ఈజిప్ట్, సుడాన్ అంతా కూడా ఏదేని తోట. అక్కడ ఆదాం హవ్వను ఉంచాడు, అక్కడ ఆదామును చేశాడు.
అక్కడ ఆదాం చేసిన తర్వాత అక్కడ హవ్వతో కూడా ఏం చేశాడు, ఆయన హవ్వతో కూడా చేసి ఆ వారితో నిబంధన చేస్తున్నాడు. మీరు ఫలించి అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి, భూమిని ఏలండి అని. అంటే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయన ఏం చేశాడు, సడన్ గా మరి హవ్వ పాపం చేసింది. హవ్వ పాపం చేయగానే ఏమైపోయింది, శాపం వచ్చింది. 21 శాపాలు ఉన్నాయంటండి మనకు, మానవులకు 21, అంటే 21 శాపాలు. అందులో 8 సైతానికి, లూసిఫర్కు, 8 ఆదాంకి ఇచ్చాడంట దేవుడు. అది ఎక్కడున్నదంటే వరల్డ్ కోర్ట్ ఉన్నదంటండి. అది వరల్డ్ కోర్ట్ ఎక్కడున్నది అని అంటే కోర్ట్ ఆఫ్ హెగ్లో. కోర్ట్ ఆఫ్ హెగ్లో, ఆ కోర్టులో ఈ శాపాలన్నీ రాసినట్ట గ్రంథంలో. దేవుడు అంటే ఇవన్నీ ఏంటి, నెరవేర్పు. నిజంగా ఈ దేవుడు ఈ దేవుడు తప్ప వేరే దేవుడు లేడని అవి రుజువు. వరల్డ్ కోర్టులో ఆ లాలో అక్కడ రాస్తున్నది ఏంటి అని అంటే, దాంట్లో ఆదాముకు 8 శాపాలు, లూసిఫర్ సాతానుకు 8 శాపాలు, తర్వాత హవ్వకు వచ్చేసి 5 శాపాలు. అందరూ మనం ఆశ్చర్యపడమా? హవ్వని కదా పాపం చేసింది. హవ్వ పాపం చేసి లోకాన్నంత పాపము నింపిందని చెప్పేసి అందరూ మనల్ని స్త్రీలను తిడతారు. కానీ ఇక్కడ చూస్తే హవ్వను దేవుడు ఏం చేశాడంటే ఆమె శాపాన్ని తగ్గించాడు. ఎందుకనంటే ఆదాముని అడిగితే ఆదాం ఏమన్నాడు, నువ్వు తినవద్దన్న పండు తిన్నవానంటే నీవిచ్చిన ఈ స్త్రీయే తిన్నది. అవునా, నీవిచ్చిన ఈ స్త్రీయే తిన్నాను, తీసుకొని వచ్చేసి నాకు తినిపించిందని. అంటే నీవిచ్చిన స్త్రీ అంటే నీవు తప్పు చేశావు, దేవుణ్ణి నిందిస్తున్నాడు ఆయన లూసిఫర్ లాగా. చూసారా, లూసిఫర్ లాగా నీవిచ్చిన స్త్రీ అంటే నీవే తప్పు చేశావు, నీవు ఇచ్చినాక నిన్ను తప్పు చేయనిచ్చావు. అదే స్త్రీని అడిగాడు ఏమని, అవునా నేనంటే ఇది నిజమా అని అడిగే వరకు ఆయన ఏమన్నాడు, ఇది నిజమా అని అడిగే వరకు అవును నన్ను సర్పము మోసపుచ్చింది. స్త్రీ తెగించింది, సత్యం చెప్పింది స్త్రీ. ఆదాం లాగా తప్పుకోలేదు. కాబట్టి ఆదాంకు 8 శిక్షలు, లూసిఫర్కి 8 శిక్షలు, 5 హవ్వకి ఇచ్చినట్టు అక్కడ కోర్టులో ఆ లాలో రాసినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, కొంతమందిని ఏర్పాటు చేసుకొని దేవుడు వారికి ఏమేమి చెప్పాడో అవి ఇప్పుడు నేను దేవుడు నేను చెప్తే దేవుడు నీకు ఏం చెప్పాడో మరి నేను రుజువుపరచాలి. ఆ రుజువు అక్కడ ఉన్నది. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, స్త్రీకి ఏమని శాపం ఇచ్చాడు కదా. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం, నీకును స్త్రీకి మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదా. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమి మీద కొట్టుదవని చెప్పాను. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. స్త్రీ సంతానం ఎక్కడ? స్త్రీ సంతానము 6000-5000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరియమ్మ ఎప్పుడు వచ్చింది? మత్తయి సువార్తలో కొత్త నిబంధనలోకి వచ్చింది. 5000 సంవత్సరాలకు కొత్త నిబంధనలో వచ్చింది ఆమె. అక్కడ మరియమ్మను ఆదికాండం 3:15లో చూపిస్తున్నాడండి. చప్పట్లు కూడా తెలుసు, మనమందరం కూడా క్రీస్తులో మనం ఎప్పుడో పుట్టామండి. ఆయన క్రీస్తులో ఆయన ఏం చేశాడు, ఆయన చక్కగా అందులో సమకూర్చి పెట్టాడు. తగిన సమయం అందు మన లొక్కలు బయటకు తీసుకొచ్చాడు. మరియమ్మను ఎప్పుడు? ఆదికాండం 3వ అధ్యాయం 15, స్త్రీ సంతానానికి నీకు వైరం. స్త్రీ సంతానం అంటే యేసు ప్రభు, కన్య మరియ ద్వారా ఆయన జన్మిస్తాడని అక్కడనే ఆయన ఆయన నిబంధన చేస్తున్నాడు. ఆమెకు శాపం పెట్టినా గానీ ఇది స్త్రీతో నిబంధన చేస్తున్నాడు. కన్య మరియమ్మను అక్కడ ఆయన ఏర్పాటు చేసుకొని అక్కడ ఆమె ప్రణాళికను ఆయన మనకు చూపిస్తున్నట్టు ఇక్కడ మనం గ్రంథంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా. అందుకని ఈ మన మరియమ్మ ద్వారా మరి స్త్రీ సంతానం వస్తున్నట్టు ఇక్కడ మనకు తెలుసు. కాబట్టి ఇలాగూ మరి అబ్రహాము, ఇస్సాకు, అలాగే మరి యాకోబు ద్వారా ఆయన మాట్లాడాడు. మరి ఎన్నెన్నో ఇవన్నీ కూడా ప్రవచనాలు నెరవేర్పు జరిగాయి. కాబట్టి వారు దేవుళ్ళని చెప్పుకోలేదు. దేవుడు వారితో మాట్లాడినా మేము దేవుళ్ళని చెప్పుకోలేదు. మరియమ్మ లోకానికి రక్షకుని ఇచ్చిన కానీ నేను దేవుణ్ణి చెప్పుకోలేదండి.
హల్లెలూయా. కానీ ఎవరికైనా దర్శనం రాగానే నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు, నేను దేవుణ్ణి, నన్ను పూజించండి, మీరందరూ నా దగ్గరికి రండి అని ఎంతో మంది ఏం చేస్తున్నారు? చాలా డబ్బు సంపాదించి, భూములు సంపాదించి, మనుషులు సంపాదించుకొని దేవునికి వ్యతిరేకంగా కూడి ఇదే అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా నేనే దేవుని అని దేవునికి విరోధంగా చేస్తున్నారు. కాబట్టి ఈ అంత్య దినాల్లో మనం ఎలా ఉండాలి? అందరం కూడా కదా మెలకువగలిగి జీవించాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందుకని క్రిస్మస్ అంటే ప్రవచనాల నెరవేర్పు. కాబట్టి అవి ఎవరెవరికైతే దేవుడు ప్రవచనాలు చెప్పాడో ఆ ప్రవచనాలు నెరవేరాయి. ఆమె స్త్రీ సంతానం వచ్చాడు. అలాగే ఇది కాకుండా యెషయా భక్తుడు అంటున్నాడు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదు అని. ఇదంతా మనకు తెలిసిన సంగతి. కానీ క్రిస్మస్ అనగా ఏంటనంటే, క్రిస్మస్ అంటే సి అండి కదా. సి అంటే ఏంటండి? ఫస్ట్ క్రిస్మస్ అంటే సి వస్తుందా, కే వస్తుందా? ఎవరన్నా చెప్పేది? సి వస్తుందా, కే వస్తుందా? సి. సి అంటే ఏంటి? సినిమానా? సి అంటే ఏంటి? కేకా అమ్మా? సి అంటే 3, ఒకటి కేక్స్, ఒకటి క్యారల్స్, ఒకటి క్యాండిల్స్. ఒకటి కేక్స్, ఒకటి క్యాండిల్స్, ఇంకా క్యారల్స్ కదా. క్రిస్మస్ అంటేనే మనకు కేక్స్ అని తెలుసు, కేకులు వేస్తాడు. కేక్స్ ఎక్కడ చూసినా కదా. నిన్న కూడా కేక్ అంతా ఇచ్చేసుకున్నారా? బర్త్డే చేసుకోకండి. నిన్న చేసింది చాలా ఏమంటారంటే కట్టుదిట్టంగా, పద్ధతిగా అన్నీ కూడా దేవునికి మహిమకరంగా జరిగాయి. కానీ బయట రోడ్ల మీద కేకులు కోసుకుంటారు చూడండి, చూసారా? నేను వాట్సాప్లో 2 వీడియో చూశాను. ఏం చేశారు? ఫ్రెండ్స్ కలిసి అర్ధరాత్రి కేకును కట్ చేసి వాళ్ళు ఏం చేస్తారు? ఆ కేకును తీసుకొచ్చి ఆమెకు కానీ ఆయన కానీ పూసి మొత్తము ముక్కు, మోతి, చెవులు అంత కేకుతో నింపి ఏం చేస్తున్నారు? అటు రెండు చేతులు పట్టుకుంటారు, 2 కాళ్ళు పట్టుకుంటున్నారు, వాళ్ళు ఊపుతున్నారు. ఊపి ఆమెను కొట్టి, ఆమెను తన్ని, ఆమెను ఇచ్చేసి గుద్ది హ్యాపీ బర్త్డే పాడి దాన్ని చూసినప్పుడు చచ్చి కూర్చుంది. ఇది బర్త్డే అని అంటే డెత్ డే అవుతుంది. పబ్లిక్ ఎలాగైపోయారంటే పిచ్చిగా అయిపోయారండి. వాళ్ళకి ఏది కలవడం లేదు. వారికి ఏంటి? కేరికలు కావాలా, వారికి ఏంటి? ఎంజాయ్మెంట్ కావాలి. వారికి ఏం కావాలని అంటే అసలు ఏంటంటే నీతి నియమాలు ఏమీ లేవు. ఇష్టం ఉన్నట్టు తంతున్నారు. ఆమె లేడీ అని చూడటం లేదు, వాళ్ళ ఫ్రెండ్ అని చూడటం లేదు. ఫ్రెండ్ వాడు బర్త్డే కేక్ కట్ చేసాం రమ్మని పిలిచిన పాపానికి ఆ బర్త్డే అమ్మాయిని చంపి కూర్చుంటున్నారు. మీరు కేక్ కట్ చేసినప్పుడు జాగ్రత్త. ఇప్పుడు ఏంటి అంటే ఆ క్యాండిల్స్ ఒకటి వస్తున్నాయి. ఏంటి? అది ముట్టేగానే అది ఎంత పెద్దగా వచ్చేస్తుంది. ఒకసారి బాంబులు వస్తున్నాయి అందులో. ఏ బర్త్డేస్? అసలు బర్త్డే దేవుడు ఇచ్చాడు మనకు. ఆ దేవుడు నాకు కృతజ్ఞతగా నేను చెల్లిస్తానని అందరిని పిలిచి అందరి ముందు దేవుడు నాకు ఇచ్చిన ఆయుష ఆరోగ్యము దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి నేను ఈ దినం సజీవుడనై నేను దేవునికి స్తుతి చెల్లిస్తున్నా. నా సంతోషంలో మీరు కూడా పాల్గొండి అని పిలుస్తున్నారండి. ఇప్పుడు ఏమైపోయిందనంటే విచ్చలవిడతనం ఎక్కువైపోయింది కదా. డీజే పెట్టరా, తర్వాత కేకులు పెట్టరా, తాగుండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ కావాలి వాళ్ళకు. ఎవరికి కూడా దుఃఖము అక్కర్లేదు కదా. ఎప్పుడు చూడు ఏడుకోవటం ముఖమే అని చెప్పేసి అందరు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఇంటికి వెళ్ళడం లేదు, వాళ్ళని ఓదార్చేవారు లేరు, ఆదరించేవారు లేరు. అందరు కూడా సంతోషాలు కావాలి, ఎంజాయ్మెంట్ కావాలి, రోజు ఒక కొత్త సంగతి కావాలి, మనకు కొత్త న్యూస్ కావాలి. క్రిస్మస్ అంటే కేక్స్, క్యారల్స్, క్యాండిల్స్ కాదండి. క్రిస్మస్ అంటే దేవుడి మానవాకారంలో ఆయన తన దివి నుండి భూమికి దిగి వచ్చాడు, తన్ను తాను తగ్గించుకొని వచ్చాడు. ఇంకొకటి డి అంట. డి అంటే డిన్నర్, డి అంటే డెకరేషన్, డి అంటే డ్రెస్సులు. సీడీల పండుగ అంట. క్రిస్మస్ అంటే ఏంటి? ఒకటి డిన్నర్, ఒకటి డెకరేషన్, ఇలాగో డ్రెస్ కదా. నిన్న ఈ డెకరేషన్ చేసిన చాలా సంతోషంగా ఉన్నాడు. అమ్మగారు మీరు ఎప్పుడు చెప్తారు, ఇంకా చేయమంటే కూడా చేస్తాను, కింది దాకా చేస్తా అంటున్నాడు. ఆయన మంచి మూడ్లో ఉన్నాడు. ఆయన మేము ఇచ్చింది తక్కువ, ఏం చేస్తాడో లేదు, ఏం చేస్తాడు అని అంటే హనీ కూడా లక్కే. ఎందుకనంటే కదా, ఇంత చేయరంటే వాడు ఇంత చేస్తాడు, ఇంత చేయక ఇంకా ఎక్కువ చేస్తున్నట్టు, మరి వాడు డేట్ దాకా చేసినట్టున్నాడు. కాబట్టి డెకరేషన్స్ ఇంకా మీరు ఎప్పుడు పిలిచిన నేను రెడీ అంటున్నాడు. డెకరేషన్ కావాలి మనకు, మనల్ని మనం డెకరేట్ చేసుకోవాలి, మళ్ళీ ఇల్లంతా డెకరేషన్ కావాలి,
చర్చ్ అంతా డెకరేషన్ కావాలి, ఎక్కడ చూసినా డెకరేషన్ కావాలి. కానీ లోపల హృదయం ఎలా ఉంది తెలియదు. డ్రెస్ ఏమైంది, నేను ఈ చీర కొనుక్కున్నాను, నేను ఈ ప్యాంట్ కొనుక్కున్నాను, నేను ఈ సూట్ కొనుక్కున్నాను, ఇన్ని వేలు పెట్టి నేను ఇది చేసుకున్నాను, ఏదో బ్రేస్లెట్ కొనుక్కున్నాను, నెక్లెస్ కొనుక్కున్నాను, దొద్దులు కొనుక్కున్నాను, బుట్టాలు కొనుక్కున్నా. ఏ బుట్టాలు ఏమో తంట బుట్టాలు ఏంటో తెలియదు. బుట్టాలు కొనుక్కున్నాను, ఇవి కొనుక్కున్నాను, అవి కొనుక్కున్నాను అని ఏంటి, నేను ఈ లక్షలు పెట్టాను. ఒక చిన్న రింగ్ అండి, అమెరికన్ డైమండ్ అంటారు. అది అప్పుడే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఒక ముక్కు పుల్ల కొనిచ్చాడు మా ఆయన. నువ్వు పెట్టుకో అని. పెట్టుకున్న తర్వాత ఆ చిన్న వైట్ స్టోన్ అమెరికన్ డైమండ్ అంటారు, అది చకచకా మెరుస్తుంది. ఈయన హైదరాబాద్ నుండి, హైదరాబాద్ వాళ్ళందరూ వచ్చేసారు. అమ్మో నీకు చాలా బాగుంది, మీ ఆవిడ చాలా బాగుంది అని ఆయన దగ్గర పొగడారట. పొగిడే వరకు నువ్వు ముక్కులు తీసేయి, నువ్వు తీసా, ఇప్పుడే కుట్టుకుని ఇప్పుడే తీసేయమంటే లేదు, అందరిని అట్రాక్ట్ చేస్తుంది, నువ్వు తీసేయాలి. అది కూడా ఉంచలేదు నాకు. ఆయనకు అసలు బంగారం ఇష్టం లేదు, నేను పెట్టుకోవడం ఇష్టం లేదు. ఆ దేవుడు అలాగే తీసేశాడు. కాబట్టి నేను ఇన్ని లక్షలు పెట్టి నేను నెక్లెస్ కొనుక్కున్నా, నేను ఇన్ని లక్షలు పెట్టి నేను డ్రెస్ కొనుక్కున్నా, నేను ఎంత గ్రాండ్గా నేను డెకరేట్ చేసుకున్నా. దేని కొరకు? ఇది క్రిస్మస్ కాబట్టి నేను డెకరేట్ చేస్తాను. రండి చూడండి. ఏం చూడాలా? నీ డెకరేషన్ చూడాలా? ఏం చూడాలా? నీ నెక్లెస్ చూడాలా? ఏం చూడాలా? నీ చీరలు, నీ డ్రెస్సులు చూడాలి. సీడీల పండుగ కాదండి ఇది. హల్లెలూయా, గట్టి హల్లెలూయా. అందుకని ఎందుకు అనంటే మనం ఏం నేర్చుకోవాలి, వచ్చి మా సంఘానికి రండి. ఎంత చక్కగా ఆరాధన. క్రిస్మస్ పండుగ రోజు ఆ వాక్యం చెప్తుంటే ఎవరు ఇంత బాగా వింటారా? ఎవ్వరు వినరండి. ఎక్కడ వాళ్ళు అక్కడనే మాటలు చెప్తా ఉంటారు. పెళ్లిలో, క్రిస్మస్లో వాక్యం ఎవరు వినరు. ఎందుకనంటే అందరు కొత్త బట్టలే, అందరు కొత్త ఆభరణాలే. వాపి చూడడానికి మనకు టైం రాదు. ఎందుకు? వస్తమే ఆలస్యము, లేట్ రావాలా, ఉన్న అరగంట చూపించుకోవాలి కదా, మనల్ని మనం చూపించుకోవాలి. అందుకని ఆ ఉన్న టైంలో వాక్యం వినేది తక్కువ, ఇవన్నీ మాట్లాడడం ఎక్కువ. లోకం అంతా కూడా క్రిస్టియన్స్ లోపలికి వచ్చేసిందండి. లోకం అంతా క్రిస్టియన్స్కి వచ్చేసింది, కానీ క్రీస్తు ప్రభు లోపలికి రాలి. నిజంగా చెప్తాను, దుఃఖకరమైన విషయం. ఆయన అంత తగ్గించుకొని ఆయన ఈ లోకానికి వస్తే ఏం చేశామని అంటే మనము దేవుని ప్రక్కకు పెట్టి మనల్ని మనం ఆడంబరం చేసుకుంటున్నాం. అసలు అర్థం ఏంటి క్రిస్మస్ అంటే? క్రిస్మస్ అంటే ఒక్కటే, రెండు విషయాలు ఉన్నాయి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. మార్గం, ఆయన మార్గం చూపించడానికి వచ్చాడు. ఆయన సత్యమైన దేవుడని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన సత్యము, ఆయన నిజంగా నేను నిజమని చెప్తే నిజమే. మనము బైబిల్ మీద ఒట్టేసుకుంటాము, పిల్లల మీద ఒట్టేసుకుంటాము, తల్లి మీద ఒట్టేసుకుంటాము, భార్య మీద ఒట్టేసుకుంటాము, అంత బతుమే. చేసేదంతా ఒట్లు ఎట్లా చేస్తున్నారు అని అంటే, అబ్బా వీడు నిజంగా చెప్తున్నాడు, ఈమె నిజమే చెప్తున్నదని. నా దేవుడు అది కాదు. నీవు యెరూషలేము తోడనవద్దు, బైబిల్ తోడని ఒట్టేసుకోవద్దు, నీ దేవుని తోడని ఒట్టేసుకోవద్దు. యెరూషలేము అది నీ రాజ కదా, నీ రాజ సింహాసనం అక్కడ ఉంది, అది నీ రాజు పాదపీఠము. ఆకాశం నా పాదపీఠం కాబట్టి అది ఆకాశం తోడనవద్దు. దేవుడే చెప్తే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఎవరైనా వింటున్నారా? నేను అవునంటే అవునంటే పోలీస్ స్టేషన్లో పోయి చూడండి, నేను చేయలేదంటే ఇంకెప్పదు అంటారు. వాడు చేసినాను ఒప్పుకోతా అన్నాడు. ఆ తండ్రులకు భయపడి వాడు చేసినానంటాడు, చేయకంటే ముందే చేసినానంటారు. ఎంతసేపు చేయలేదంటే తంతనే ఉంటారు వాళ్ళు. అవునా? కాబట్టి సత్యం అంటే సత్యం లేదు. కానీ యేసు ప్రభు ఎంత కొట్టినా కానీ ఆయన నోరు తెరవలేదు. నీవు నిజంగా దేవుని కుమారుడు అంటే ఆయన ఏమంటే అప్పుడు నోరు తెరిచాడని. అవును నీవన్నట్టే. హల్లెలూయా, గట్టి హల్లెలూయా, చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, గట్టి హల్లెలూయా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు. శతాధిపతి అంటున్నాడు, శిలువ మీద ఆయన చనిపోయిన తర్వాత ఆయన ప్రక్కలో బల్యంతో పొడిచిన తర్వాత అంటున్నాడు, రక్తము నీళ్లు వెంటనే కారిపోయాయి. ఈయన నిజముగా దేవుని కుమారుడు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నా. విచ్చలవిడిగా కాదు, ఇష్టమైనట్టు చేయడం కాదు, ఎన్నెన్నో ఒట్లు పెట్టుకొని అబద్ధాలు మాడడం కాదు. ప్రతి దానికి లెక్క ఉన్నది. నీవేట్లా ఎలాగున్నావు, ఇక్కడ కూర్చున్న నీవు ఎలాగున్నావు, అన్ని చూయించుకుంటున్నావు, అన్ని డెకరేషన్స్ వస్తున్నావు, ఎన్నెన్నో కేకులు పెట్టుకొని వస్తున్నావు, ఎన్నెన్నో వండుకొని వస్తున్నావు. నీ యేసుకు అర్పణ ఏం తీసుకొచ్చావు? నీ హృదయంలో ఏమేమున్నది?
నీ హృదయం అంతా కల్మషంతో నిండి హృదయం. నీలో ఉన్న వాడిని చూపించుకుంటున్నావా? నీవు వేసుకున్న దాన్ని చూపించుకుంటున్నావా? ఎందుకు మారడం లేదు? ఎందుకు అన్యులు మారడం లేదు? యేసు ప్రభు ఒకటి మార్గము సత్యం జీవమై అన్నాడు. ఒకటి. రెండవది ఏమన్నాడంటే నేనే వెలుగునన్నాడండి. ఇంకా నేనే వెలుగునన్నాడు, నేనే జీవం అన్నాడు. ఇంకొకటి నేనే ప్రేమ కలిగిన దేవుడు అన్నాడు కదా. ఒకటి వెలుగు అన్నాడు, ఒకటి ప్రేమ అన్నాడు, ఇంకొకటి జీవం అన్నాడు. మార్గము సత్యం జీవం అని ఒకటి చెప్పాడు. రెండవది ఏమన్నాడు? నేనే వెలుగు. మనం ఏం చేస్తున్నామండి? క్రిస్మస్ అనగానే క్యాండిల్స్ తీసుకొస్తున్నాం కదా. క్యాండిల్స్ తీసుకొచ్చి యేసుప్రభు దగ్గర ఎన్నో క్యాండిల్స్ పెడుతున్నాం. నేను లోకములకు. మరి మనం ఏం చేస్తున్నాము? ఆయనని వెలిగిస్తున్నాం. ఆయన మనల్ని వెలిగించాలని అంటే మనం ఆయనను వెలిగిస్తున్నాం. ఆయనలో చీకటి ఉందా? ఇంత కదా, ఇంత విచిత్రం కదా. మనం చేసేదంతా ఉల్టనే. నేను లోకములకు వెలుగై ఉన్నాను, నేను వెలుగై ఉన్న ప్రకారం మీరు వెలుగై ఉండండి, లోకాన్ని ప్రకాశించండి, లోకంలో ప్రకాశించండి, నా వెలుగును ప్రకటించండి అని అంటే లోకమంతా చీకట్లు ఉన్నది. ఓకే, నీవు క్యాండిల్ పెట్టి నువ్వు వెలిగిస్తున్నావని అది. కానీ మనం యేసు ప్రభు దగ్గర క్యాండిల్ పెట్టి ముట్టించి ఆయనను వెలిగిస్తుంటే ఏమైపోయింది? ఆయన చీకట్లో ఉన్నాడు కాబట్టి మనం ఆయనను వెలుగులోకి తెస్తున్నాం. అందుకని యోవేలు ప్రవక్త అంటాడు, మీ గుడ్డలను చెప్పుకోకండి. అవునా? ఏం చెప్పుకుంటున్నారండి? వస్త్రములను చెప్పుకోకండి, మీ హృదయాలను చెప్పుకోండి. నాకు ఇది ఉన్నది, అది ఉన్నది, నా ఇల్లు చూడండి, కొత్త ఇల్లు కొనుక్కున్నాను అని చెప్పేసి అన్ని ఒకటొకటి చూపిస్తామండి. కానీ నీ హృదయంలో క్రీస్తున్నాడా? ఎంతవరకు నువ్వు క్రీస్తుని తెలుసుకున్నావు? ఎంత లోతు తెలుసుకున్నావు? అది నువ్వు చూపిస్తున్నావా? అపోస్తల కార్యములు 3వ అధ్యాయం అండి. చదవకండి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో కొంటి భిక్షకుడు శృంగారం అనే దేవాలయం దగ్గర కూర్చున్నాడు. కూర్చోండి. వాడు ఏం చేస్తున్నాడు? పేతురు యోహాన్లను తేరి చూస్తుంటే వాళ్ళ దగ్గర ఏమున్నదండి? మంచి డ్రెస్సులు ఉన్నాయా? బంగారం ఉందా? డబ్బులు ఉన్నాయా? వాళ్ళు ఏమంటున్నారు? తేరి చూస్తున్నాడు ఆయన. అబ్బా, నాకు ఎంత బంగారం వేస్తాడో, ఎన్ని కాయిన్లు వేస్తాడో, ఎంత వేస్తాడో అని. మా పెద్దోడు చెప్తాడు, మొన్న ఒక బెగ్గర్ అంట ఎన్నో కొత్త నోట్లు లెక్క పెడుతుండంట. ఎవడు చూస్తున్నాడు అసలు వాళ్ళకి తెలియదు అంత. మరి చూస్తాడు ఎంత వికారంగా ఉన్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే డబ్బులు ఎక్కువైన వాళ్ళు, బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు ఇష్టం ఉన్నంత పడేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇలా వాడుకోలే కూడా బెగ్గర్స్ తెలియదు. అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఈ భిక్షగాడు కూడా వాళ్ళ దగ్గర, అమ్మో వీళ్ళు పైకి ఎక్కిపోతున్నారు, వీళ్ళు ఏదో బాగా కదా, మా దగ్గర కూడా ఏం లేదు, మేము కూడా మంచి బట్టలు వేసుకున్నాం, వాళ్ళు మంచి బట్టలు వేసుకున్నారేమో, అయితే ఏమైనా దొరుకుతుందని ఆశతో చూస్తున్నారండి. ఏమైనా దొరుకుతుందని అంటే అప్పుడు పేతురు ఏమంటున్నాడు? వెండి బంగారాలు నా యొద్ద లేవు, కానీ వాళ్ళు కలిగి ఉన్నది ఏమున్నది? దేవుని నామం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామం కలిగి ఉన్నారండి. ఒక పాస్టర్ గారంట ఒక ఆయన పట్టుకొని వచ్చారు. ఎవరికి? దయ్యం పట్టుకున్నామని తీసుకొని వచ్చారు. అయ్యా చాలా దినాల నుంచి దయ్యం సతాస్తుంది, మేము కొద్దిగా ఈ దయ్యాన్ని ప్రార్థన చేయండి, అది ఇళ్ళగొట్టండి. ఆయన ఏం చేశాడట? అందరూ ఆమెను పట్టుకొని ఏసునామలో పోస్ అవుతానంటే పోను నేను అన్నదా. ఆయన ఎంత గట్టిగా పోస్ అవుతానంటే నేను పోతున్నాను. అయ్యో ఎందుకు ఇది పోదంటే మళ్ళీ అన్నాడంట, పోతావా పోవాలంటే పోను నేను అంటే ఆయనకి ఏం చేయాలో తెలియలేదంట. అంతలోపల అందరూ బజార్లో అందరూ కూడా గుమిగూడినంట, ఏమవుతుంది ఇక్కడ అందరిని చూసినట్ట. వీళ్ళందరి మీద పెద్ద పాస్ అంట ఆయన పాపం. అయితే అందరిని చూసి ఒక్కసారి ఏసు నామలో పోతావా పోవని గట్టిగా వచ్చాడంట. నువ్వు ఎంత అని చెప్పి నేను పోనన్నదంట. నువ్వు ఎంతనని చెప్పి నేను అసలు పోనన్నదంట. అందరు కళ్ళు మూసుకోండి అన్నాడంటే ఈయన పాస్టర్కి ఏం చేయలేదు తెలియదు. అందరు కళ్ళు మూసుకోండి అన్నాడంట. కళ్ళు మూసుకున్న తర్వాత నువ్వు పోకపోతే నేనే పోతున్నాను వెళ్ళిపోయాడు. యేసయ్య నామము ఆయన దగ్గర ఉంది. హల్లెలూయా. యేసయ్య నామం ఆయన దగ్గర ఉంది, కానీ యేసయ్య శక్తి ఆయన దగ్గర లేదు.
ఏం లేదు? యేసయ్య శక్తి ఆయన దగ్గర లేదు. పైకి భక్తి గల వారి వలె మనం కనబడుతున్నాం కానీ ఆయన శక్తిని ఆశ్రయించలేకపోతున్నాం. హల్లెలూయా. ఆయన శక్తి ఉంటే, నేను ఎన్నోసార్లు చెప్తాను కదా రాత్రి కూడా చెప్పానో లేదో, అక్కడ మన మేరీ జ్యోతిశ్యామ్ వాళ్ళ అమ్మ వాళ్ళ కోడలకు దయ్యం పడితే ప్రతాప్ పొట్టి పాస్ వచ్చాడు టమిలియన్. ఆయన వచ్చి ఆయన ఎంత ఇది చేస్తున్నాడు, ఆయన వాక్యం చెప్తాడు అరుస్తూ ఉన్నది, ఆయన వాక్యం చెప్తాడు అరుస్తాడు జవహర్లాల్లో. ఎవరు ముట్టొద్దు, నేనే ప్రార్థన చేస్తాను. ఆయన వెళ్ళాడు అక్కడికి, ప్రార్థన చేస్తాను. వెళ్ళి అక్కడ ఎంత ప్రార్థన చేసినా దయ్యం పోతలేదు. ఎవరు ముట్టొద్దు, లేడీస్ అసలు ప్రార్థన చేస్తున్నాడు ఆయన. సరే అని చెప్పేసి గమనించిన మా సంఘం అందరూ నన్ను చూస్తారు, పాపం చాలా దీనంగా చూస్తున్నారు అమ్మ అని. సరే అని చెప్పేసి ఇక నేను కూడా వెళ్ళిపోతున్నాను. నేను గేట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ పరిగెత్తి వచ్చారు, అమ్మ మీరు ప్రార్థన చేయండి అంటే. ఆయన చేయొద్దు అంటుండమ్మ, ఆయన పిలిచినాము, మళ్ళీ ఆయన అరిస్తే బాగుంటుంది అంటే ఆయన వెళ్ళిపోయాడమ్మా నువ్వు వచ్చి ప్రార్థన చేయండి. అప్పుడు కొద్దిసేపు ప్రార్థన చేసుకొని ఆయన శక్తిని నేను పొందుకొని ఒక్కసారి పోతవాపవ సైతాన్ని వేస్తున్నాము అనుకున్నది అవుట్. అక్కడ లేని తీసుకొచ్చింది. ఎక్కడి నుంచి వచ్చినామంటే ఆ సమాధుల దగ్గర నుంచి వచ్చిన, కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉన్న సమాధుల దగ్గర నుంచి వచ్చాను. ఉంటావా ఇక్కడ? వెళ్తాను ఇక్కడ. అది మళ్ళీ వచ్చింది సైతాన్. ఎప్పుడు 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చింది. అప్పుడు మీరేమో అంటుంది మళ్ళీ వచ్చిన సైతాన్ అంటే అవును వచ్చినాను అదంట. అవును వచ్చినానంటే ఎందుకు వచ్చినా ఉండు, మా అమ్మ దగ్గర తీసుకుపోతా ఉండు. నిన్న మీ అమ్మ దగ్గరికి మాత్రం తీసుకుపోతున్నాను, నేను చెబుతున్నాను నన్ను తీసుకుపోతు. నీకు మా అమ్మ కూడా తెలుసా అంటే అవును మీ అమ్మ కూడా తెలుసు. ఏం పేరు అంటే నా పేరు జయశీల్ అని చెప్తుందట సైతాన్. అమ్మ దయ్యం నీ పేరు చెప్తుందనంటే నేను గడగడం, దయ్యం నా పేరు చెప్పి నన్ను ఎక్కడ లాక్కపోతుంది. దేవుని శక్తి మన దగ్గర ఉంటే, దేవుని అగ్ని మన దగ్గర ఉంటే ఏది కూడా మన దగ్గరికి రాదండి. ఏ చీకటి మనల్ని ఆవరించదు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు కలిగినదని ఇవ్వాలి. నీకు కలిగింది ఏంటి? 1,00,000 డబ్బులా, బ్లాక్ మనీ, నీకున్న డ్రెస్లా, నీకున్న కేక్లా, నీకున్న సమస్తమా? దేని ద్వారా కూడా మనం దేవుని పొందుకోలేము. దేవుని పూర్ణ హృదయంతో, స్వచ్ఛమైన హృదయంతో నమ్ముకుంటే, ఆయన నీ హృదయపీఠం మీద ఉంటే సమస్తము నీ కిందికి వస్తుందండి. హల్లెలూయా అంటే హల్లెలూయా. అందుకని ఆయనను వెలిగించడం కాదండి, ఆయన మనల్ని వెలిగించడానికి వచ్చాడు. ఆయనకు మనం దీపం పెట్టడం కాదండి, ఆయనకు దండలు వేస్తారండి, ఆయనకు దీపం పెడతారండి. నా దేవుడు సమాధిలో లేడు, నా దేవుడు మృతుడై తిరిగి లేచాడు, అందరికి కనబడ్డాడు, ఆరోహణమయ్యాడు, మళ్ళీ వస్తున్నాడు మనల్ని తీసుకొని వెళ్ళడానికి. మనకున్న శక్తి ఏంటి? మనకున్న శక్తి దేవుని శక్తి. యేసు నామం మనం కలిగి ఉంటే మరణం నుండి నువ్వు విడిపిస్తాడు. నీవు కూడా మరణంలో ఉన్న వారిని విడిపిస్తావు. నీకు జీవం అనుగ్రహించడానికి వచ్చాడు. నీవు కదా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం అనుకుంటా కదా, ఏమన్నా మీరు మీ 2వ అధ్యాయం, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా యేసు క్రీస్తు మనల్ని రక్షించాడు, మనకు జీవం ఇచ్చాడు. ఆయన ద్వారా మనం బ్రతికి ఉన్నాం. ఇప్పుడు ఆయన ద్వారా బ్రతికున్నామంటే మనం ఆయన కలిగి ఉంటేనే మనం ఏం చేస్తున్నాము? యేసయ్యను మనం కలిగి ఉన్నాం కాబట్టి మనము సజీవులము, లేదా మనం మృతులమే. నీవు జీవిస్తున్నామన్న మాట మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే. ఆయన నామం నీలో లేకపోతే నువ్వు మృతుడవే. క్రిస్మస్ అని ఆడంబరం కాదండి. ఎంతమంది దేవుని కలిగి ఉన్నారు, ఆయన శక్తిని కలిగి ఉన్నారు, వాళ్ళే నిజంగా క్రిస్మస్ చేసుకోవాలి. ఇతరులకు చూయించే క్రిస్మస్ అండి. ఎందుకు అన్యులు మారతలేరంటే మీరు వేషధారణ తప్ప వేరేది లేదు. డెకరేషన్స్ పైన స్టార్ కదా, కింద డెకరేషన్స్, కింద డ్రెస్సులు, కింద తిండి. వీళ్ళందరూ అంటారండి ఇంత కరువు కాలంలో ఇంతమందికి మీరు ఎలాగ అన్నాలు పెడుతున్నారండి, మీరు ఇలాగ భోజనం అన్నపూర్ణ ఎన్నిసార్లు అంటున్నారు ఈ ఎదురున్నామే. మీకు చాలా ధైర్యం అండి. మాకు ధైర్యం ఏంటండి? దేవుని పేరిట మేము వచ్చినట్టు మా సంఘాలకు మేము భోజనం పెడుతున్నాం. ఎందుకంటే ఎంతో మంది ఆకలితో చచ్చిపోతున్నారు. మా పిల్లలు కూడా అంతా లేని వాళ్ళే, అయినా ఎవరు కూడా ఉపవాసం లేరండి మా పిల్లలు అని చెప్తాను. ఈ ప్రక్కన చంద్రశేఖర్ నా ఎన్ని ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి మేము ఉన్నాం ఇక్కడ. ఆయన కోసం మన దేవుడు అంటే ఏంటో తెలియదు. ఆయన అంటున్నాడు మీరు అలాగ ప్రార్థన చేస్తారా? మొట్టమొదటిసారి అయ్యగారిని అడిగాడంట, మీరు అలాగ ప్రార్థన చేస్తారా? అవును, మేము ఇతరుల కొరకు ప్రార్థన చేస్తాం. క్రిస్టియన్స్ అంటే ఇతరుల కొరకు ప్రార్థన చేస్తాం, ఇతరులను రక్షించడానికి. మాకు సెల్ఫిష్నెస్ లేదు, స్వార్థం లేదు. మేము ఇతరుల కొరకు బ్రతుకుతున్నాం. ఒకడు నరకానికి పోతే నేను ఉత్తరవాదిని. హల్లెలూయా, నేను ఉత్తరవాదిని.
అందుకని ప్రభు ఏం చేశాడనంటే నీ కొరకు ఏం చేశాడని వెలుగు తీసుకొని వచ్చాడు, నిన్ను వెలుగులో ఉంచడానికి. ఆయనే వెలుగై ఉన్నాడు. రెండోది ఏంటనంటే ఆయననే కదా ఏమన్నాడు, ఆయన ప్రేమ అయి ఉన్నాడండి. యోహాను పత్రికలో, యోహాను సువార్తలో ఆయన ఏం చేశాడు, ఆయన ప్రేమను పంచడానికి వచ్చాడండి. ప్రేమ అంటే ఏంటి? ఎవరినో గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కాదండి, ఏదో భార్య భర్తల ప్రేమ కాదండి, ఏదో తండ్రి కొడుకుల ప్రేమ కాదండి. ఒకే మనిషిలో అన్ని ప్రేమలు ఉన్నాయి. అది ఎంతగానంటే ఆ రోమపత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, మీరు శత్రువులై ఉండగా నేను మీ కొరకు ప్రాణం పెట్టానంటాడు, మీరు ఇంకా పాపలై ఉండగా నేను మీకు ప్రాణం పెట్టానంటాడు. అది అండి ప్రేమ. మనం మంచివారినే మనం ప్రేమిస్తాం, మంచివారినే మనము ఫ్రెండ్షిప్ చేస్తాం. పాపలతో ఫ్రెండ్షిప్ చేస్తామా? జైల్లో ఉన్న మనతో మనం ఫ్రెండ్షిప్ చేస్తామా? ఒక మర్డరర్తో మనం ఫ్రెండ్షిప్ చేస్తామా? వాళ్ళ అమ్మో వాళ్ళతో తిరిగితే నాకు చెడ్డ పేరు. ఒక వేషతో మనం ఫ్రెండ్షిప్ చేస్తామా కదా? దొంగతో ఫ్రెండ్షిప్ చేస్తే మన ఇల్లు లూటి అయిపోతుంది. కానీ నా దేవుడు మనం దొంగలుగా ఉన్నప్పుడు, మనం శత్రులుగా ఉన్నప్పుడు, మనం పాపులుగా ఉన్నప్పుడు, నరాంతకులుగా ఉన్నప్పుడు ఆయనను అప్పగించినప్పుడు అండి, ఆయన అప్పగించడం తెలియదా? తోమను అప్పగిస్తాడా? తోమ ఆయనను అప్పగిస్తాడని తెలియదా? ఆయన పాదాలు కడిగి పాదాలను ఆయన తుడిచి ఆ టవల్ను ఆయన నడుము కట్టుకున్నాడు. అంత గొప్ప దేవుడు అండి ఆయన. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏంటి మనం అర్థం చేసుకోవాలి, గూఢార్థము మనం తెలుసుకొని క్రిస్మస్ చేయాలి. ఆయన జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఏది జీవం అంటే మనం చచ్చిపోయినప్పుడు ఆయన లేపాడు. అలాగే నీవు ఇంకొకరు చనిపోవడం అంటే పాపంలో చచ్చిపోయినప్పుడు. క్రీస్తు లేని వారందరూ కూడా చనిపోయిన వారే. యేసుక్రీస్తు నామంలో ఎవరైతే లేరో వారందరూ కూడా చనిపోయిన వారే. ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకున్నారో వారే నిత్య జీవం గలవారు. స్తోత్రం స్తోత్రం. అందుకని ఆయన ప్రభు పరలోకం విడిచాడు మనల్ని ఈ నరకం నుంచి మనం విడిపించడానికి. నీకు కలిగి ఉన్నది ఏంటంటే, నాకు కలిగి ఉన్నది నాకు యేసయ్య నామం ఒకటి, శక్తిగల నామం ఒకటి. దాని ద్వారా నేను అద్భుతాలు చేస్తాను. దాని ద్వారా నేను ఏంటంటే ప్రార్థన చేసి పంపుతానండి. వాళ్ళకు ఏమొస్తాయి? ఉద్యోగాలు వస్తాయి. ప్రార్థన చేసి పంపుతానండి, వాళ్ళు బాగైపోతారు, వాళ్ళ దయ్యాలు పారిపోతాయి. మన జవహర్ నగర్కి సురేష్ అని అతను వచ్చాడు ఎన్నో ఏళ్ళకు. ఆయన ఇక్కడ ప్రార్థన చేస్తే, ఇక్కడ జవహర్ నగర్లో నేను ప్రార్థన చేస్తే దేవుడు ఆయన కనికరించాడు. కనికరించి ఎంత మంచి జాబ్ అంటే 6 నెలలు అమెరికాలో, 6 నెలలు ఇక్కడ, అలాంటి జాబ్ ఇచ్చాడంట ఆయన. ఆయన ఎంత నమ్మకంగా ఉండి అందరికీ బిర్యానీ ఇది చేశాడు. తర్వాత ఆయనకి ఎంత నమ్మకం అంటే ఈ అమ్మగారు అయ్యగారు ప్రార్థన చాలా సిన్సియర్గా సేవ చేస్తారు. వీరు తప్ప నాకు ఎవరి మీద నమ్మకం లేదని ఆయన ఎప్పుడైతే ఏదైనా కష్టం వచ్చిందంటే మమ్మల్ని పిలుచుకొని మనం ప్రార్థన పెట్టుకుంటాడు. మొన్న కోతకాలం పండుగకు ఆయన వచ్చాడండి. ఆయన వచ్చి ఎంతగానో ఆయన సంతోషపడి ఆయన వెళ్ళాడు. హల్లెలూయా, గట్టి హల్లెలూయా. కాబట్టి అలాంటి ప్రభువుని మనం నమ్ముకోవాలి, అలాంటి సాక్ష్యాలు మనకు ఉండాలి. అప్పుడే ప్రభు మనల్ని ఏం చేస్తాడు? అంగీకరిస్తాడండి. ఆయన జీవము మనలో పెట్టాడు. ఆయన ఊపిరి మన ప్రతి దినం కూడా, ప్రతి క్షణం కూడా ఆయన ఊపిరి మనలో ఊదుతున్నాడు. ఊపిరి బయటకు వెళ్ళి కదా, కళ్ళు తెరిస్తే వెలుగు, కళ్ళు మోస్తే చీకటి కదా. ఊపిరి ఉంటేనేమో ప్రాణం, ఊపిరి విడిస్తే కదా జీవం లేదు. ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. అందుకని మనం ఊపిరి ఉన్నప్పుడే ఆయన నమ్ముకోండి. ఊపిరి ఉన్నప్పుడే ఆయన నీకు ఊపిరి ఏం చేస్తున్నాడు? ఆక్సిజన్ లేదండి. మననైతే ఆక్సిజన్ లేక ఢిల్లీ వాళ్ళందరూ కూడా సతమతం అయిపోయారట. ఢిల్లీలో ఉన్న వాళ్ళందరూ సతమతం అయిపోయారట. కానీ మనకు ఎంత మంచి, ఎందుకు ఈ ఇండస్ట్రీస్ అన్నీ వచ్చేసి అంతా కూడా పొల్యూషన్ అయిపోయి అక్కడ ఆక్సిజన్ లేకుండా అయిపోయింది. కానీ నీకు దేవుడు ఆక్సిజన్ సమకూరుస్తున్నాడు. సిలిండర్లు పెట్టుకోలేము. ఇంతకుముందు నీళ్లు మనకు ఎక్కడ ఎంత ఫ్రీగా దొరికేది. ఆ నీళ్ళని మనం ఏం చేస్తున్నాం? తాగుతున్నాం కదా. మనం అన్నీ కూడా స్నానం చేస్తున్నాం, తాగుతుంటే మనం ఇప్పుడు సౌతులేగా అయిపోయింది. అన్నీ కొనుక్కోవడమే. స్నానం చేసే నీళ్లు, బాత్రూమ్లు కడుగుకునే నీళ్లు కదా, త్రాగే నీళ్లు అన్నీ కూడా కొనుక్కునే నీళ్ళు అయిపోయినాయి. ఎందుకు అని అంటే మన పాపం దోషము దినానికి హెచ్చైపోయింది. ఆ 2016 ప్రబంధాన్ని ఎందుకు తీసుకోలేదని నేను అనుకుంటా. నేను ఇవన్నీ చూడకుండా నేను వెళ్ళిపోతుంటే కదా. అప్పుడు అందరూ ఏడ్చిండ్రు, ఇప్పుడు ఒకరు కూడా ఏడవరు కావచ్చు నా కొరకని. ఎందుకనండి ఇంకా ఉన్నా కొద్ది పాపాలు ఎక్కువైతున్నాయి, ఉన్నా కొద్ది ప్రేమ తక్కువైతున్నది. అతిక్రమం విస్తరించి అనేకుల ప్రేమ చల్లారుతుంది. తల్లి కొడుకులకు ప్రేమ లేదు, తండ్రి కూతులకు ప్రేమ లేదు, అత్త కోడలకు ప్రేమ లేదు, మామాళ్ళకు ప్రేమ లేదు. ఎక్కడ చూసిన కుటుంబంలో సమాధానం లేదండి. ఆ సమాధానం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. అందుకని సర్వోన్నతమైన స్థలములలో
దేవునికి మహిమ. ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు, ఆయన ఎవరైతే మీ హృదయంలో చేసుకుంటారో వారికే సమాధానం. హల్లెలూయా. ఎవరైతే చేసుకుంటారో వారికే సమాధానం, ఎవరైతే చేసుకుంటారో వారికే సంతోషం, ఎవరైతే చేసుకుంటారో వారికే దేవుని శక్తి, ఎవరైతే చేసుకుంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఆ వారి హృదయ పీఠం మీద ఆయనని సింహాసనాసీనుడై కూర్చున్నాడని. అప్పుడు ఆయన వచ్చినప్పుడు మనం ఆయనతో ఎత్తబడి మనం ఆయన పరలోక రాజ్యంలో చేర్చబడతాం. ఆయన రాకడ మనము ఇలాగ నిర్లక్ష్యం చేయొద్దు, ఆయన రాకడ మనము నిర్వీర్యం చేయొద్దు, ఆయన యూజ్లెస్ గా మనం చేయొద్దు. ఎందుకంటే ఆయన ఒక్క రక్తపు బొట్టు ప్రపంచాలను కడిగేస్తుందని. హల్లెలూయా. ప్రపంచాలను కడిగేసిన ఒక్కటే రక్త బొట్టు, కానీ ఆఖరి బొట్టు వరకు ఆయన నీ కొరకు ఈ భూమి మీద కార్చాడు. ఇప్పటికీ అది సజీవంగా ఉన్నది. 2000 సంవత్సరాల నుంచి అది సజీవంగా ఉన్నది. ఆ రక్తం విజ్ఞాపన చేస్తుంది, ఆ రక్తం మొరపెట్టుకుంటుంది, ఆ రక్తం ప్రార్థన చేస్తుంది, ఆ రక్తం నిన్ను నన్ను మోక్షానికి తీసుకెళ్తుంది. అలాంటి భాగ్యం దేవుడు మనకు దయచేయను గాక. దేవుడి వాక్యాన్ని దీవించను గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా మా పరలోక తండ్రి, మీ పాదం లెక్కలేనని స్తోత్రం 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 నాయన. దేవా నేను ఎంత బలహీనటువంటి, దేవా నేను ఎంతగానో ప్రభా అయ్యా మీకే స్తోత్రం. స్వరం లేకుంటుండి నేను ఎంతో భయపడ్డాను. ఎలాగో నేను ప్రభా ఇక్కడ నడిపిస్తానని, కానీ మీ శక్తి మీ ఆత్మను ఆవరించింది అయ్యా, నన్ను బలపరిచింది ప్రభా. ఆరాధనంతా మీ ఆత్మ ద్వారా జరిగించిన దేవుడు తండ్రి. నా దేవా మీకే స్తోత్రాలు వందనాలు. క్రిస్మస్ అంటే ఏంటో మేము నేర్చుకున్నామయ్యా. అయ్యా మీరు పరలోకాన్ని విడిచిపెట్టారు, మేము ఏది కూడా విడిచిపెడతలేము తండ్రి. మావే ప్రభ మా అలంకరణని, మా ప్రభ మా డెకరేషన్స్ తండ్రి. అయ్యా మేము కేకులు ప్రభ తెచ్చుకుంటున్నాం, దేవా డ్యాన్సులు చేస్తున్నాం, మిమ్మల్ని ప్రభ క్యాండిల్స్ పెట్టి వెలిగిస్తున్నాం. మేము లోకానికి వెలుగై ఉండాలి, కానీ ప్రభత నాయన మీరు లోకానికి వెలుగు అన్నారు. మీ ద్వారా మేము వెలుగును ఇతరులకు పంచిపెట్టాలి, కానీ మేమే మిమ్మల్ని వెలిగిస్తున్నాం. భయంకరంగా అయ్యా ఎంతగా ప్రభత నాయన మేము గుడ్డివారం అయిపోయాం. ఆత్మీయ అందరితో మాలో ఉన్నది తండ్రి. క్షమించండి, కనికరించండి అయ్యా. ప్రేమను చూపించారు ప్రభ. ఎవరిని మేము ప్రేమిస్తున్నాం? మాకు ఇష్టమైన వారినే మేము ప్రేమిస్తున్నాం అయ్యా. అలాగూ కాదు తండ్రి, మా శత్రువులను ప్రేమించాలి, మిమ్మల్ని తెలియని వారి దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని బయలుపరచాలి, మిమ్మల్ని మహిమపరచాలి, మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇవ్వాలి తండ్రి. అయ్యా మీకే స్తోత్రం. పేతురు యాకోబు ప్రభ, పేతురు యోహాను అంటున్నారు మాకు కలిగినది ఏమేమి ఇస్తున్నాం? మాకు కలిగింది ఏంటి ప్రభ? మా కార్లు, బంగ్లాలు, మా డిగ్రీలు, మాకున్న ప్రభ పదవులు, హోదాలు కాదు తండ్రి. ఆయన మీరు ఉండడము, మీ శక్తి కలిగి ఉండడమే మాకు కావాలి తండ్రి. అదే మేము ప్రభ ఇతరులకు చూయించి ఎంతో మందిని మీ తట్టు తిప్పే బిడ్డలుగా మమ్మల్ని వాడుకోనండి దేవా. మీ జీవాన్ని అయ్యా మీ ప్రభను ప్రకటించాలి. మీరు జీవం ఇచ్చిన దేవుడు, ప్రేమనిచ్చిన దేవుడు అయ్యా, వెలుగునిచ్చిన దేవుడు ప్రభ. ఈ లోకంలో ప్రభ మార్గం, సత్యం, జీవమయ్య మీరు వచ్చారు, మాకు 3 ఇచ్చారు అయ్యా. ఈ 2 అంశాలు పట్టుకొని మేము మిమ్మల్ని మహిమపరుస్తున్నాం, మిమ్మల్ని గణపరుస్తున్నాం తండ్రి. ఒక్కొక్క దినము క్రిస్మస్ అంటే ఏంటో మేము తెలుసుకొని మీ నామం గొప్ప చేయడానికి మాకు నేర్పించండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని వాడుకునండి ప్రభా. ఆత్మరూపుడా మీకే స్తోత్రం. మీ శక్తిని మాకు దయచేయండి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని బలపరచండి. టీవీ ముందు కూర్చొని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి, బలపరచండి, స్వస్థపరచండి అయ్యా. క్రిస్మస్ సంతోషము వారి హృదయంలో నింపండి ప్రభా. మీ శక్తిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. వాక్యం విన్న వారందరూ కూడా మీ నామమును ఎత్తిపట్టి మీ నామంలో రక్షణ తీసుకోవడానికి సహాయం దయచేయండి, ఆశీర్వదించండి. ఇక్కడ వారందరినీ పేరు పేరు ఆశీర్వదించి దీవించమని మా సంఘాలను అయ్యా, మా కుటుంబాలను మీరందరూ కూడా, మా దేశ రాష్ట్ర పట్టణ ప్రజలందరూ కూడా మీరు కాచి కాపాడమని, మా అవసరత తీర్చమని, అభిషేకించి దీవించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్ అండి.